దాదాపుగా నెల రోజుల నుంచి మన పెరవలి ఫుడ్స్లో గరుగ్గాయల మేళ స్టార్ట్ అయిందండి. అప్పటి నుంచి అడుగుతున్నారు, అమ్మ వాక్కాయలు తెప్పించారా, వాక్కాయలు పచ్చడి పట్టండి అని చెప్పి. అలాగే ఇప్పుడు వాక్కాయలు కూడా రెడీ అయినాయి. మీకు వాక్కాయ పచ్చడి రెడీగా ఉందన్నమాట. అయితే జనరల్గా అండి కొంతమంది ఏం చేస్తారంటే ఇంట్లో ఏ పచ్చడి ఉంటే ఆ పచ్చడి తినేస్తారు. నాలాంటి వాళ్ళు అంటే సీజనల్ పచ్చళ్ళు ఇష్టపడేవాళ్ళు ఇట్లా వాక్కాయ పచ్చడి ఏ సీజన్లో దొరికే వాటితో ఆ పచ్చళ్ళు ఇష్టపడతారనమాట. పర్సనల్గా నాకు అంతేనండి. ఏ సీజన్లో దొరికే ఫ్రూటు, ఏ సీజన్లో దొరికే ఈ పచ్చళ్ళు అలా ఇష్టపడతానన్నమాట. ఈ వాక్కాయలకి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉందండి. చాలామంది చాలా ఇష్టంగా తింటారు. విడిగా కూడా ఉప్పు కారం నంచుకొని తినేవాళ్ళం అనమాట చిన్నతనం నుంచి కూడాను. ఈ పచ్చడి వచ్చేసరికి నాకు పర్సనల్గా చాలా ఇష్టం అండి. దోశలోకి ఆఖరికి ఇడ్లీలోకి కూడా నంచుకొని తింటానన్నమాట నేను. అంత ఇష్టం. మామిడికాయ పచ్చడి తర్వాత వాక్కాయ పచ్చడి అనమాట. అంత టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడి ఊరిన తర్వాత మామిడికాయ పచ్చడిలాగేనండి, చాలా టేస్టీగా ఉంటుంది. మామిడికాయ పచ్చడి తర్వాత వాక్కాయ పచ్చడిదే ద్వితీయ స్థానం అనమాట. నాకైతే ప్రథమ స్థానం వాక్కాయ పచ్చడే. నేను జనరల్గా అందరూ ఏం చేస్తారంటే రైస్లోకి దోశలోకి తింటారు. నేనైతే ఇడ్లీలోకి ఆమ్లెట్లోకి అన్నిటికి కూడా నంచుకుంటాను. అంత ఇష్టం అనమాట. మీకు కూడా చాలా చాలా నచ్చుద్దండి. ఈ పచ్చడి అంత రుచిగా ఉంటుందన్నమాట. మీకు ఎవరికన్నా కావాలి అనుకుంటే మన పెరవలి ఫుడ్స్కి ఆర్డర్ పెట్టేసుకోండి. వెంటనే మీ ఇంటికి ప్రేమతో పంపిస్తాం. ఎందుకంటే మా వంటల్లో టేస్ట్ క్వాలిటీ మాత్రమే కాదండి, బాధ్యతతో కూడిన ప్రేమ కూడా ఉంటుంది.